ఫిబ్రవరి 1న బుధుడు మీ కుంభరాశి నుండి 11వ ఇల్లైన ధనుస్సు నుంచి 12వ ఇల్లైన మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. తిరిగి ఈ నెల 21వ ఇల్లైన కుంభరాశిలో తన సంచారాన్ని ప్రారంభిస్తాడు. కుజుడు 5వ తేదీన 11వ స్థానమైన ధనుస్సు రాశి నుంచి 12వ ఇల్లైన మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. శుక్రుడు కూడా ఈ నెల 12న 11వ ఇల్లైన ధనుస్సు నుంచి 12వ ఇల్లైన మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ నెల 13న సూర్యుడు 12వ ఇల్లైన మకర రాశి నుంచి 1వ ఇల్లైన కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. గురువు ఈ నెలంతా మీ రాశికి 3వ ఇల్లైన మేషరాశిలో తన సంచారాన్ని కొనసాగిస్తాడు. శని 1వ ఇల్లైన కుంభరాశిలో, రాహువు 2వ ఇల్లైన మీనరాశిలో, కేతువు 8వ ఇల్లైన కన్యారాశిలో తమ సంచారాన్ని కొనసాగిస్తారు. ఈ నెల మీకు యావరేజ్గా ఉంటుంది. కెరీర్ పరంగా మీకు మంచి సమయం ఉంటుంది. మీకు ప్రమోషన్ లేదా ఆర్థిక పరమైన పెంపు లేదా మంచి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. అయితే అదే సమయంలో మీ పనిభారం మరియు బాధ్యతలు పెరుగుతాయి. ఈ నెల ద్వితీయార్థంలో మీ సహనాన్ని కోల్పోకండి. ఎందుకంటే పనిభారం వల్ల మీ పై అధికారులతో లేదా మీ సహోద్యోగులతో వాగ్వివాదం జరగవచ్చు. మీ పనులు పూర్తి చేయడం కొరకు మీరు ఓవర్ టైం పని చేయాల్సి రావచ్చు. ఈ నెల ఆరోగ్యం పరంగా యావరేజ్గా ఉంటుంది. మీకు ఒత్తిడి, తలనొప్పి, కంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. సరైన విశ్రాంతి తీసుకోవడం వల్ల ఈ విషయంలో సహాయపడుతుంది. ఈ నెల ద్వితీయార్థంలో సూర్యుని గోచారం 1వ ఇంటిలో ఉండటం వలన మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఈ నెల ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. ప్రథమార్థంలో డబ్బు ఎక్కువగా ఖర్చవుతుంది. మీ జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో అలాగే కుటుంబ అవసరాల కొరకు ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తారు. ఈ నెలలో పెట్టుబడులు పెట్టడం మంచిది కాదు. ఈ నెలలో వాహనం లేదా ఏదైనా స్థిరాస్తి కొనుగోలు చేయాలనుకునేవారు ఆ ఆలోచనను వాయిదా వేయటం మంచిది. ఈ నెల కుటుంబ పరంగా సామాన్యంగా ఉంటుంది. శని మరియు సూర్యుల గోచారం 1వ ఇంటిపై ఉండటం వలన ఈ నెలలో మీ జీవిత భాగస్వామితో గొడవలు ఏర్పడటం లేదా మానసిక ప్రశాంతత కోల్పోవటం జరుగుతుంది. మీ సహనం కోల్పోకండి. వీలైనంతవరకు ఓపికగా ఉండటానికి ప్రయత్నించండి. వ్యాపారులకు ఈ నెల మిశ్రమ ఫలితం ఉంటుంది. ప్రథమార్థంలో వ్యాపారం తక్కువ అవుతుంది. అంతేకాకుండా ఖర్చులు కూడా పెరగటం వలన డబ్బు అప్పు చేయటం లేదా ఆర్థిక సహాయం కొరకు ప్రయత్నించటం చేస్తారు.